ఇక ఒక యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 19న పుట్టినరోజు సందర్భంగా సహ ఉద్యోగులు అభినయ్, వంశీని యువతి ఇంటికి ఆహ్వానించింది. వేడుక తర్వాత స్నేహితులు మద్యం తాగారు. అభినయ్, వంశీ దూర ప్రాంతాల్లో ఉండడంతో అభినయ్, వంశీ అక్కడే రాత్రి బస చేశారు. యువతి నిద్రలో ఉండగా అభినయ్ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 21న మరోసారి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 23న మళ్లీ ఫ్లాట్కు అభినయ్, వంశీ వచ్చారు. పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. వారిపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. రైట్, ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, అసలు ఏం జరిగింది? పుట్టినరోజు సందర్భంగా సహ ఉద్యోగులను ఇంటికి ఆహ్వానిస్తే ఆ యువతికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. యువతిపై సహ ఉద్యోగులు అభినవ్, వంశీ ఇద్దరు కూడా అత్యాచారం చేసిన ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 19వ తేదీ సందర్భంగా సహ ఉద్యోగులను అభినయ్, వంశీని ఇంటికి పుట్టినరోజు సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుక తర్వాత అందరూ కలిసి మద్యం తాగి అభినవ్, వంశీ దూర ప్రాంతాల్లో ఉండడంతో అక్కడే రాత్రి బస చేయమని చెప్పేసి అభినవ్, వంశీకి యువతి చెప్పిన నేపథ్యంలో యువతి నిద్రలో ఉండగా అత్యాచారానికి అభినవ్ అనే వ్యక్తి పాల్పడడం జరిగింది. ఈ నెల 21న మరోసారి అభినవ్ అనే వ్యక్తి తనను బెదిరించి భయపెట్టించి గతంలో 19వ తారీఖు ఈ విధంగా జరిగిందంటూ కూడా బ్లాక్మెయిల్ చేసి మరొకసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. 23న మళ్లీ ఫ్లాట్ కు వచ్చిన అభినయ్, వంశీ ఇద్దరు కూడా భయభ్రాంతులకు గురి చేసి యువతిని భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా యువతి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. పోలీసులు ఈ యొక్క అభినవ్, వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఊహించని రీతిలో యువతి ఒకసారిగా ఆ సంఘటన జరిగిందని చెప్పేసరికి ఒకసారిగా అర్థం కాని పరిస్థితిలో అయితే యువతి ఉంది. ఆ నేపథ్యంలోనే భయపడి కొంత తేరుకొని ఒక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సమయం తీసుకున్నట్టుగా అయితే వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.